బ్రేకింగ్ న్యూస్. సినిమా వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కార్మికుల సమ్మెపై రేపు ఎఫ్డీసీ చైర్మన్ తో పాటు మరికొందరు నిర్మాతలతో చర్చిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మీడియాతో చిట్చాట్లో కోమటిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. రెడ్డికట్టు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వారిపై అయితే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఈ విషయంపై స్పందించారు. సో అయితే ఈ విషయంపై కూడా ప్రొడ్యూసర్లతో మాట్లాడతామని, దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఆయన అయితే చిట్చాట్లో తెలియజేశారు. అయితే ఇప్పటికైనా ఈ విషయం మరి కొలిక్కి వస్తుందా రాదెందుకు చూడాలి. గత కొన్ని రోజులుగా కూడా వేతనాలు పెంచాలి అంటూ కార్మికులు చేస్తున్న ధర్నా మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో పలువురు ప్రొడ్యూసర్లు యథావిధిగా మీటింగ్స్ నిర్వహిస్తూ కూడా, అలాగే అటు కార్మికులకి ప్రొడ్యూసర్లకి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ ఇన్ని రోజులైనా ఇప్పటికీ ఈ విషయం అయితే ఒక కొలిక్కి రాలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం దీనిలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, మరి వేతనాలను పెంచుతారా లేదంటే వారికి శ్రద్ధ చెప్తారా అనేది కూడా వేచి చూడాలి. అయితే రేపు సమావేశం అయిన తర్వాత ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికీ అటు చిన్న ప్రొడ్యూసర్లంతా కూడా అటు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ కూడా కలిసిన తీర్మానం చూస్తున్నాము. మరి రేపు ఏం జరుగుతుందనేది కూడా చూడాలి. సో ఇప్పటి వరకు కార్మికులైతే కూడా తమ వేతనాలు పెంచాలి, 30% కావాలంటూ కూడా పట్టుబట్టి మరి ధర్నా చేస్తున్నారు. మరి దీనికైతే ప్రొడక్షన్ నుంచి అటు ప్రొడ్యూసర్ నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచే అటు అవకాశం లేదంటూ కూడా వారైతే తెగేసి చెప్తున్నారు. అవసరమైతే ఎక్కడి నుంచైనా కార్మికులను తీసుకొచ్చి పని చేయించుకునే రైట్స్ వాళ్ళకు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటనేది కూడా మనకి అగమ్య గోచరంగా మారింది. సో మరి రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది కూడా చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, మరి ఈ విషయంలో అయితే అటు ప్రభుత్వం అయితే ఇన్వాల్వ్ అయింది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, రేపు ఎవరెవరు ప్రొడ్యూసర్లు కలిసే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? అయితే గత కొంతకాలంగా కూడా సుమారుగా 4-5 రోజుల నుంచి అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అయితే పూర్తిగా ఇటు సినీ కార్మికులకు అటు ప్రొడ్యూసర్స్ మధ్య అయితే ఈ వేతనాల పెంపు గురించి వివాదం కూడా కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అయితే మాట్లాడుతూను కొంతమంది ప్రొడ్యూసర్స్ తోనూ, అలాగే ఎఫ్డీసీ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తో కూడా మాట్లాడతానంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పారు. అయితే ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వివాదం చుట్టూ కూడా ఇప్పటికే దీనివల్ల సినిమాల షూటింగ్లు కూడా ఆపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి సో ఎవరికి నష్టం జరగకుండా అటు ప్రొడ్యూసర్స్ కి అలాగే ఇటు సినీ కార్మికులకి ఇద్దరికి కూడా నష్టం జరగకుండా చూస్తానంటూ కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికీ ఇటు కార్మికులకు ప్రొడ్యూసర్స్ కి నడుమ కొనసాగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ఈ రోజు ఈ యొక్క ఫిలిం కౌన్సిల్ ఏదైతే మనకు ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ అలాగే ఇటు సినీ కార్మికులకు సంబంధించినటువంటి ఎవరైతే యూనియన్స్ ఉంటాయో ఆ యూనియన్ నాయకులు కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం కూడా కొన్ని నిబంధనలు కూడా వాళ్ళ ముందు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. 6 to 6 అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు కూడా ఈ యొక్క షూటింగ్ నిర్వహించేలాగా వాళ్ళ ముందు యూనియన్ లీడర్ల ముందు అయితే కొన్ని నిబంధనలు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటు నిర్మాతలు. అలాగే 6 కాకపోతే ఇటు పొద్దున సుమారుగా 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా షూటింగ్ లో పాల్గొనేటువంటి విధంగా ప్రొడ్యూసర్స్ అయితే ఇటు ఎవరైతే సినీ కార్మికులు ఉన్నారో కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్స్ ముందు ఈ నిబంధనలు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి ఆ నిబంధనల్లో భాగంగానే వీటిని కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రేపు లేదా ఎల్లుండి కూడా ఈ విషయంలో ఒక పూర్తి అంటే పక్షికి సంబంధించినటువంటి ఇటు కార్మికులు కానీ అటు ప్రొడ్యూసర్స్ కానీ ఇబ్బంది కలగకుండా ఒక మంచి న్యూస్ వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. రైట్ విజయ్, థ్యాంక్ యూ.